హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు తెలంగాణలో ఒక కొత్త పథకం అయితే రాబోతుంది. ఈ పథకానికి ₹1,00,000 ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కేవలం వీళ్ళకు మాత్రమే ఇస్తామన్నారు. వాళ్ళకి ఎవరు ఎప్పటి నుంచి ఈ పథకం ఇంప్లిమెంట్ అవ్వబోతుంది, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ కొత్త పథకం గురించి మనం వివరాలు చూద్దాం. ఇప్పుడు ఆ కొత్త పథకం కనుక చూసుకున్నట్లయితే కళ్యాణ లక్ష్మి అమలుపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయాలన్న లక్ష్యంతో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందో దానిపైన ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. డిసెంబర్ 7న కాంగ్రెస్ అధికారంలో వచ్చేసిన తెలిసిందే. సో గతంలో మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి డిసెంబర్ 7 నుంచి వచ్చింది. ఆ తేదీ తర్వాత వివాహం చేసుకున్న జంటలే ఈ కొత్త పథకానికి అర్హులవుతారు. సో అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. 1,00,000 ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం అందిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. గతంలో ఏదైతే వాళ్ళు ఇచ్చారుగా ఆ పథకాన్ని కొత్తగా భిన్నంగా ₹1,00,000 ఏదైతుందో ఆర్థిక సహాయంతో పాటు ఇంకా దాంతోపాటు ఎక్స్ట్రా మనకి ఒక తులం బంగారం ఇస్తాము. అది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకునే ఉంటారు కదా పర్సన్స్, పెళ్ళి, మ్యారేజెస్, వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తాం. మిగతా వాళ్ళకైతే యథావిధి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో 1,00,000 అది మాత్రమే ఇస్తాము. ఇప్పుడు మాత్రం వీళ్ళకి దీంతో పాటు ఎక్స్ట్రా తులం బంగారం కూడా మేము ఇవ్వబోతున్నాము. ఈ స్కీమ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా డిసెంబర్ 7 తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే అడగడానికి వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.